వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బారిగేడ్లు పెట్టిన పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం. తనకు ప్రజలకు మధ్య అడ్డుగోడలు ఉండొద్దని ఆదేశం. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి. ప్రజల సమస్యలు స్వయంగా చూశారన్న పవన్. పెద్దపల్లి ఘటనను సుమోటోగా స్వీకరించిన బాలల హక్కుల కమిషన్. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆదేశం. జేఎన్టీయూ మంజీరా హాస్టల్లో విద్యార్థుల ధర్నా. భోజనంలో పురుగులు వచ్చాయని ఆగ్రహం. రాజేంద్రనగర్లో అక్రమ మద్యం ధ్వంసం. రోడ్డు రోలర్తో ధ్వంసం చేసిన అబ్కారీ అధికారులు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా కీలక అడుగులు పడబోతున్నాయా? అమరావతి, పోలవరం నిర్మాణాలను అత్యంత ప్రాధాన్యత అంశాలుగా చూస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు అందరిలోనూ ఇవే అంచనాలు. పైగా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులోనూ ప్రధాన భాగస్వామిగా టీడీపీ ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో విభజన హామీల విషయంలో ఏపీ సీఎం ఎలా వ్యవహరిస్తారన్నది ఉత్కంఠ రేపుతుంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లుగా మొన్నటి ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ సాధిస్తామని, కూటమిగా 400 స్థానాలు సాధిస్తామన్న బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నానా తిప్పలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. చివరకు బోటాబోటీ మార్కులతో కేంద్ర ప్రభుత్వం కొలువు తీరింది. అయితే ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించాయి టీడీపీ, జేడీయూలు. ఆ రకంగా చూస్తే ఏపీకి మంచి రోజులు వచ్చినట్లేనన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. నిజానికి 2019 ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజార్టీ సాధించింది. 22 పార్లమెంటు స్థానాలతో జగన్ సంచలనం సృష్టించారు. కానీ నాటి ఎన్నికల్లో కేంద్రంలో మరోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. పైగా బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించడంతో విభజన హామీలను ఒత్తిడి చేసి అమలు చేయించుకునే అవకాశం తప్పిపోయింది. కానీ ఇప్పుడలా కాదు. కేంద్రంలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాలేదు. భాగస్వామ్య పక్షాలు కీలకంగా మారాయి. దీంతో ఇవన్నీ గమనించే ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ సైతం భాగస్వామ్య పక్షాలకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సరిగ్గా ఈ పరిస్థితి ఏపీకి వరంలా మారిందని అంటున్నారు రాజకీయ నేతలు, విశ్లేషకులు, మేధావులు. మేము ఎన్డీఏకు మద్దతిస్తాం, మీరు ఏపీ అభివృద్ధి కోసం చేయాల్సిన పనులు చేసి పెట్టండి అని చంద్రబాబు అడిగితే తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితుల్లో మోడీ ఉన్నారని అంటున్నారు. దీంతో ఏపీలో విభజన హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రజలంతా గంపెడాసలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలను గత 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. ఇలాంటి వేళ రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి వైఖరి అవలంబిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. ప్రత్యేక హోదా ద్వారా పెద్ద ఎత్తున పనుల ప్రయోజనాలు దక్కుతాయి. తద్వారా ఎక్కువ సంఖ్యలో కంపెనీలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లుగా 20 లక్షల ఉద్యోగాల కల్పన కూడా సులువవుతుంది. ఇక ఏపీకి జీవనాడి లాంటి పోలవరం నిర్మాణం కూడా విభజన హామీల్లో ఒకటి. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణం చాలా వరకు పూర్తయినా ఇంకా పరిహారం విషయంలో పరిస్థితి ఏమంత సానుకూలంగా లేదు. అలాగే నిర్మాణం విషయంలోనూ ఓ 20 నుంచి 30% పనులు పెండింగ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి వేళ కేంద్రం నుంచి తగినంత సహాయ సహకారాలు లభిస్తే ఏపీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మేలు చేసినట్లవుతుంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తామని గతంలోనే కేంద్రం ప్రకటించింది.
ఇప్పుడు చంద్రబాబు కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజల పాలిట కల్పవృక్షంలా ఉన్న స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవాల్సి ఉంది. మరి ఈ విషయంలో తెలుగుదేశం అధినేత ఎలాంటి అడుగు వేస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య ప్రజానీకంలోనూ చర్చ సాగుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 రాజధానుల ప్రతిపాదనతో అమరావతి ప్రాధాన్యం తగ్గిపోయింది. నిర్మాణాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఇక్కడి ప్రజల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. పైగా చంద్రబాబు కూడా రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నామని ప్రకటించడంతో మళ్లీ మునుపటి వెలుగులు ఖాయమని ఇక్కడి వారు బలంగా నమ్ముతున్నారు. అయితే కేంద్రం నుంచి నిధులు భారీగా మంజూరు చేయించుకుంటే ఇప్పటి వరకు పడకేసిన రాజధాని నిర్మాణం శరవేగంగా పూర్తవుతుంది. తద్వారా ఇప్పటి వరకు రాజధాని లేని రాష్ట్రంగా పేరు తెచ్చుకున్న ఏపీకి కలల రాజధాని సొంతమవుతుంది. అటు ఏపీ సీఎం చంద్రబాబు సైతం అమరావతి, పోలవరం తమకు ప్రాధాన్యత అంశాలని పేర్కొనడంతో ప్రభుత్వం ఏ విధంగా రాబోయే రోజుల్లో ముందుకెళ్లబోతోందన్న క్లారిటీ ఇచ్చినట్లయింది. అమరావతి, పోలవరం ఈ 2 ప్రారంభించాను. కానీ దురదృష్టం 2 కూడా ఈ రోజు పడకేసే పరిస్థితులు వచ్చాయి. అమరావతి ధ్వంసం పాలైంది. పోలవరం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాల్సిన జీవనాడి గోదావరిలో కలిపేసే పరిస్థితులు వచ్చారు. ఈ 2 కూడా మళ్ళా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఇవే కాదు, రాష్ట్ర, జిల్లా, గ్రామీణ రహదారుల అభివృద్ధి, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన సహా ఇతర ప్రాజెక్టుల కోసం కేంద్రంతో సఖ్యతగా మెలుగుతూ సాధ్యమైనంత ఎక్కువగా నిధులు మంజూరు చేయించుకుంటే త్వరితగతిన రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందన్న మాట వినిపిస్తోంది. అటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చూసినా ప్రస్తుతం టీడీపీ కూటమి ఇచ్చిన హామీల అమలు అంత తేలిక సాగేది కాదన్న మాట వినిపిస్తోంది. దీంతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం సాఫీగా సాగేందుకు మద్దతుగా నిలుస్తూనే రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు పరిరక్షించాలని అంతా కోరుతున్నారు. త్వరలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజల్లోకి రాబోతున్నారా? ఆ దిశగా ఇప్పటికే తనను కలిసిన పార్టీ నేతలకు సంకేతాలు ఇచ్చారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో టీడీపీ నేతలు తమపై దాడులు చేస్తున్నారని ఇప్పటికే వైసీపీ ఆరోపిస్తుంది, ఫిర్యాదులు చేస్తుంది. ఈ నేపథ్యంలో కేడర్లో, నాయకుల్లో మనోస్థైర్యం నింపేందుకు వైసీపీ అధినేతే స్వయంగా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ప్రలోభాలకు లొంగవద్దు, కేసులు పెట్టినా భయపడొద్దు, శాసనసభలో కట్టడి చేసినా మండలిలో మాత్రం గట్టిగా ప్రభావం చూపండి అంటూ వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్. రెండు 2024 శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు జగన్. ఈ క్రమంలోనే పలువురు గెలిచిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు జగన్తో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగానే వారితో పలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్. మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరన్న ఆయన మహా అయితే 4 కేసులు పెడతారంటూ వ్యాఖ్యానించారు. అంతకుమించి వాళ్లేం చేయగలుగుతారని నేతల ముందు కామెంట్ చేశారు జగన్. గతంలో ఎప్పుడు జరగని సంస్కరణలు, విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి, మహిళా సాధికారత అంశంలో అయితేనేమి, గవర్నెన్స్ విషయంలో అయితేనేమి, ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే సార్ అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే.
ఈ సందర్భంగానే గతంలో తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను మరోసారి గుర్తు చేశారు వైసీపీ అధినేత. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 99% వాగ్దానాలను అమలు చేశామన్న ఆయన గతంలో ఎప్పుడూ చూడని సంస్కరణలు అమలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. 2024 నుంచి 2029 వరకు 5 ఏళ్లు ఇట్టే గడిచిపోతాయన్న ఆయన సినిమాలో ఫస్ట్ హాఫ్ మాత్రమే అయిందన్నారు. గతంలోనూ ఇలాంటి పరిస్థితులున్నప్పుడు మనం ఎలా పైకి లేచామో గుర్తు చేసుకోవాలని నేతల్లో ఆత్మస్థైర్యం పెరిగేలా దిశానిర్దేశం చేశారు. ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలుని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. రెండవ పాపం చంద్రబాబుది కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుటికి నాకుంది, ఆ సత్తువ ఈ రోజుటికి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకుని మీ అందరితో కూడా సవినయంగా వేడు. దీనిపై స్థానికంగా ఫిర్యాదులు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడలేదని ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపైన నేతలు జగన్తో చర్చించారు. అయితే ఇప్పటికే వైసీపీ నేతలు ఆయా అంశాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతల దాడులకు గురైన బాధితులను పరామర్శించాలని సూత్రప్రాయంగా జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఎప్పటి నుంచి వైఎస్ జగన్ ప్రజాక్షేత్రంలోకి వస్తారు, ఎక్కడి నుంచి పరామర్శ మొదలు పెడతారు అన్న దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. మొత్తంగా రాబోయే రోజుల్లో కూటమి పాపాలు పండుతాయని, అప్పటి వరకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా నిత్యం ప్రజల్లో ఉండేలా చూసుకోవాలంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. వరుస కేసులతో ఏసీపీ దూకుడు పెంచింది. హైదరాబాద్ జోన్లోనే 2 నెలల్లో 20కి పైగా కేసులు నమోదు చేశారు. రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్టీఏ, పోలీస్ శాఖపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. తాజాగా హైదరాబాద్ సీసీఎస్ సిఐ సుధాకర్ గౌడ్ని 3 లక్షల లంచం తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మఫ్టీలో వచ్చిన అధికారులు రౌండప్ చేయగా నగదు బ్యాగ్ పక్కన పడేసి పరుగులు తీశాడు సీఐ. సిరీ ఫకీర్ను తలపించే ఈ ఘటనపై వాచ్ ఇట్ ఆన్ స్వతంత్ర స్పెషల్. ఓ చీటింగ్ కేసు నుంచి నిందితుడిని తప్పించేందుకు 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ హైదరాబాద్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బషీర్బాగ్ ఓల్డ్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఎదురుగా ఉన్న పార్కింగ్ స్థలంలో ఈ నెల 13న బాధితుల నుంచి డబ్బుల బ్యాగ్ తీసుకుంటుండగా అధికారులు రైడ్ చేశారు. ఈ నేపథ్యంలోనే సీఐ సుధాకర్ డబ్బుల బ్యాగ్ను అక్కడే వదిలేసి పారిపోయాడు. అతన్ని చేసి పట్టుకున్నారు. ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసును మరవకముందే మరో ఇన్స్పెక్టర్ భారీ స్థాయిలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డం చర్చనీయాంశంగా మారింది. సీఐ సుధాకర్ని అదుపులోకి తీసుకుని మేడిపల్లిలోని తన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఆర్థిక నేరాల కేసులను దర్యాప్తు చేసే సీసీఎస్లోని టీమ్ 7 ఇన్స్పెక్టర్గా చామకూరి సుధాకర్ ఉన్నారని ఏసీబీ అధికారులు తెలిపారు. క్రైమ్ నెంబర్ 41/2024కు సంబంధించిన చీటింగ్ కేసు దర్యాప్తు బాధ్యతలు చూస్తున్నారు. యాప్రాలకు చెందిన వ్యాపారి సివిఎస్ సత్యప్రసాద్ వ్యాపార విస్తరణ కోసం తన డూప్లెక్స్ ఇంటిని అమ్మే విషయంలో బోయినపల్లికి చెందిన మణి రంగస్వామి, హేమా సుందర్ రెడ్డి 1.48 కోట్ల రూపాయల మోసం చేశారంటూ సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు బాధ్యతను ఉన్నతాధికారులు సుధాకర్కు అప్పగించారు. నిందితుడైన రంగస్వామిని ఈ కేసు నుంచి బయటపడేసేందుకు ఇన్స్పెక్టర్ సుధాకర్ 15 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. టీమ్ 7లో ఉన్న ఇన్స్పెక్టర్ సుధాకర్ ఆ కేసుని డీల్ చేస్తున్నాడు. అతను ప్రతిరోజు మణిరంగస్వామిని ఇక్కడ పిలిపించడం, కూర్చోబెట్టడము, దాన్ని కాంప్రమైజ్ చేసుకోమని చెప్పేసి అడగడము. సత్యప్రసాద్ కూడా వచ్చాడు ఇక్కడికి. వచ్చాక వీళ్ళిద్దరు కాంప్రమైజ్ కూడా అయిపోయారు. ఆ 1 crore ఏదైతే ఉందో బ్యాంక్ లోను ఇతనే ఈఎంఐస్ కడతానని చెప్పాడు.
కడతానని చెప్పాక ఓకే ఆ కేసు క్లోజ్ చేయాలంటే 15 లక్షల రూపాయలు బ్రైబ్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. 15 లక్షల్లో అడ్వాన్స్గా ఇప్పటికే 5 లక్షల రూపాయలు లంచం తీసుకున్నాడు సుధాకర్. మిగతా సొమ్ము ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడంతో రంగస్వామి ఏసీబీని ఆశ్రయించాడు. ఒప్పందంలో భాగంగా రంగస్వామి 3 లక్షల రూపాయలు లంచం ఇస్తానంటూ సుధాకర్కు హామీ ఇచ్చాడు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో 3 లక్షల రూపాయల నోట్ల కట్టలు బ్యాగ్లో పెట్టుకుని రంగస్వామి బషీర్బాగ్లోని సీసీఎస్ ఎదురుగా ఉన్న పార్కింగ్ స్థలానికి చేరుకున్నాడు. రంగస్వామి ఫోన్ చేయగానే సుధాకర్ అక్కడికొచ్చి లంచం డబ్బులున్న బ్యాగ్ను తీసుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ రెడీ హ్యాండెడ్గా ఇన్స్పెక్టర్ను పట్టుకున్నారు. 15 లక్షల్లో ఆల్రెడీ 20 డేస్ కింద ఒకసారి 50,000, ఒకసారి 50,000, ఒకసారి 2 lakhs, ఇంకోసారి 2 lakhs, 5 lakhs ఆల్రెడీ పే చేశాడు. పే చేశాక ఇంకా 5 lakhs కావాలని డిమాండ్ చేసినప్పుడు మా దగ్గరికి వచ్చాడు. ఎవరైతే అక్యూడ్ ఆఫీసర్ ఉన్నారో అతను ఎలాంటి వాడు ఏంటని ఎంక్వైరీ చేశాము. 5 లక్షలు తీసుకురావాల్సిందంటే అక్కడికి 3 లక్షలు అయితే అరేంజ్ చేయగలుగుతానని చెప్పాడు. ఆ 3 లక్షల రూపాయలు తీసుకొచ్చాము మేము. మనీ అనేది చేతులతో ముట్టుకుంటే ఫింగర్ కలర్స్ వస్తుందని తెలుస్తుంది కాబట్టి ఇతని ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి అందులో మనీ పెట్టమని చెప్పాడు. కవర్లో ఉన్న 3 లక్షలు మన కంప్లైంట్ అందులో పెట్టాడు. ఎప్పుడైతే కంప్లైంట్ యాక్సెప్ట్ చేశాడో, మనీని తీసుకున్నాడో, మాకు ఒక సిగ్నల్ ఇవ్వగానే మా టీం కొంచెం మూవ్గానే ఇతను రన్ చేయడం మొదలుపెట్టాడు. పారిపోవడానికి ప్రయత్నించాడు. కొంత దూరంలో ఇమీడియట్లీ మా టీం అంతా కలిసి పట్టుకున్నారు. క్యాష్ కూడా రికవరీ చేశాం. అది అధికారులను వదిలించుకుని ఆ నగదు బ్యాగ్ను అక్కడే వదిలేసి సుధాకర్ పరారయ్యాడు. వెంటనే ఏసీబీ ఇన్స్పెక్టర్ సతీష్, కానిస్టేబుళ్లు మున్నా, గోవిందనాయక్, హరికాంత్ రెడ్డి సుధాకర్ను వెంటపడి చేజింగ్ చేసి పట్టుకున్నారు. లంచం డబ్బులు ఉన్న బ్యాగ్ను రికవరీ చేసి చేతి వేళ్లను కెమికల్తో పరీక్షించగా పాజిటివ్ వచ్చింది. సీఏ సుధాకర్ను అరెస్ట్ చేసి విచారణ జరిపిన తర్వాత నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు సీఐ సుధాకర్ గౌడ్కి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. లంచం డబ్బులను ఏసీబీకి రికవరీ చేశారు. ఆ బ్యాగులో క్యాష్ పెట్టారు కాబట్టి ఆ బ్యాగ్ని మేము కడిగితే ఇప్పుడు పింక్ కలర్ వచ్చేది. ఈ కేసులో అరెస్ట్ చేశాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము కంటిన్యూగా. అతని దగ్గర ఫైల్స్ ఉన్నాయని కూడా, ఈ ఫైల్ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. కొంచెం క్రిటికల్ కేసు ఉంది ఇది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి రిమాండ్ చేస్తాం కోర్టులో. ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ అధికారులకు ధైర్యంగా ఫిర్యాదు చేయొచ్చని డీఎస్పీ శ్రీధర్ చెప్పారు. 1064 ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ని సంప్రదించాలని కోరారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని, ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఏసీబీ అధికారులు సీజ్ చేసిన డబ్బును వారం రోజుల్లోనే తిరిగి ఇస్తామని, అలాగే ఆగిపోయిన పనిలో నిజాయితీ ఉంటే తామే క్లియర్ చేసి ఇస్తామని ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జేఏసీ కోఆర్డినేటర్ వెంకటేష్ ఇంద్రవల్లి ఆధ్వర్యంలో భట్టి విక్రమార్కకు గజమాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తాను కీలక పాత్ర పోషించారని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, బట్టి విక్రమార్క గారు ప్రజానాయకుడు, ప్రజా గొంతు, ప్రజా సేవలో తను కాంగ్రెస్ పార్టీలో తనదైన శైలిలో తన పదవికి, తన బడుగు బలహీన వర్గాల అందరికీ ఆశాజ్యోతిగా తను రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తూ రంగారెడ్డి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పరిధిలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ బాటిల్స్ను శనివారం ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేశారు. వివరాలకు వెళ్తే రంగారెడ్డి డివిజన్ పరిధిలోని ఎక్సైజ్ పోలీస్ పరిధిలో గోవా, హర్యానా, ఢిల్లీతో సహా ఇతర రాష్ట్రాల నుంచి ఎక్సైజ్ పన్నులు చెల్లించకుండా తెలంగాణకు బస్సులు, విమానాలు, వాహనాల్లో తీసుకువచ్చిన సమయంలో పట్టుబడిన మద్యం బాటిల్స్ను చాలా కాలంగా పోలీస్ స్టేషన్లో నిల్వ చేస్తూ వచ్చారు. ఈ మద్యం బాటిల్స్ను ఉన్నతాధికారుల అనుమతితో డిప్యూటీ కమిషనర్ దశరథ్ సమక్షంలో శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ధ్వంసం చేశారు. దాదాపు 686 కేసుల్లో 10,222 లీటర్ల మద్యం సీసాలను రోడ్డుపై పోసి రోడ్ రోలర్తో తిప్పారు. దాంతో మద్యమంతా ఏరుడై నేలపై పారింది. ధ్వంసం చేసిన మద్యం విలువ 1,83 లక్షలకు పైగా ఉంటుందని డిప్యూటీ కమిషనర్ దశరథ్ తెలిపారు. వివిధ పర్యాటక ప్రాంతాల్లో మద్యం తక్కువ ధరకే వస్తుందని భావించి కొందరు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు తెలంగాణలో అమ్మకాలు జరపవచ్చునని, మరికొందరు సొంత అవసరాల కోసం తీసుకువస్తున్నారన్నారు.